వకీల్ సాబ్ ఫేమ్ అనన్య నాగల్ల నటించిన సినిమా తంత్ర ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. అసలు కథ ఏంటంటే రేఖ, అదే మన హీరోయిన్ అనన్య నాగల్లకు దయ్యాలు కనిపిస్తుంటాయి. చిన్నప్పుడు తల్లి చనిపోవడంతో నాన్న తన్ను దగ్గర పెరుగుతుంది. చిన్నప్పటి నుంచి తనకు తెలిసిన తేజును ఇష్టపడుతుంది. వీళ్ళిద్దరూ లవ్ చేసుకుంటూ ఉంటారు. అయితే రేఖపై ఎవరో క్షుద్ర పూజలు చేశారని తేజుకు తెలుస్తుంది. ఆ తర్వాత ఏమైంది, ఈ కథలో విగత రాజేశ్వరి ఎవరు, వీళ్లకు రేఖకు ఉన్న సంబంధం ఏంటి అనేది సినిమాలో చూపించబడింది. ఎలా ఉందంటే హర్రర్ సినిమాలో లాజిక్స్ ఉన్నా లేకున్నా పర్వాలేదు, కానీ భయపెట్టే వణుకు పుట్టించే సీన్స్ ఖచ్చితంగా ఉండాలి, లేదంటే అసలుకే ముప్పొస్తుంది. తంత్ర విషయంలో అదే జరిగింది. స్టోరీ లైన్ పరంగా చూసుకుంటే మంచి పాయింట్ ఉంది. హర్రర్ కథకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, కానీ దాన్ని సినిమాగా తీసే విషయంలో పూర్తిగా తడబడ్డాడు డైరెక్టర్. చూసినంతసేపు ఒక్క సీన్ కూడా ఇంట్రెస్ట్గా అనిపించలేదు. సరికదా బోర్ కొట్టింది. తంత్ర సినిమాలో రక్తదాహం, పాతాళ కుట్టి, శత్రువు ఆగమనం, ముసుగులో మహంకాళి, వజ్రోలి రతి, చిన్నమస్తాదేవి అని 6 భాగాలు ఉంటాయి. అయితే వాటి వల్ల పెద్దగా ప్లస్ పాలేదు. ఈ పేర్లు కాకుండా కథ చెప్పినా సరే ఇబ్బంది ఏమి ఉండేది కాదు. తాంత్రిక విద్యలు, శుద్ర పూజలు లాంటి వాటి గురించి ప్రేక్షకులకు చెప్పనక్కర్లేదు, భయపడితే చాలు. కానీ దర్శకుడు వాటి గురించి ఒక్కటి కూడా వివరించుకుంటూ వెళ్ళడం సాగతీతగా అనిపించింది. దీంతో తంత్ర ఒక సీరియల్ లాగా స్లోగా సాగింది. సాధారణంగా హర్రర్ సినిమాలంటే ఇంట్రెస్ట్గా అనిపించే ఓ సీన్తో మొదలవుతాయి. తంత్రాలో అలాంటిదేం లేకుండా చాలా ఫ్లాట్గా స్టోరీ వెళ్తుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్తో మరింత ఇసుక తెప్పించింది. మా సినిమాకు పిల్లబచ్చాలు రావద్దు అని మూవీ రిలీజ్ కొన్ని రోజుల ముందు హడావడి చేశారు. కాకపోతే 1-2 సీన్లు తప్పితే పెద్దగా హర్రర్ ఏమనిపించలేదు. సినిమాలో ఎవరు ఎలా చేశారంటే రేఖకు ప్రధాన పాత్ర చేసిన అనన్య నాగల్ల ఉన్నంతలో పర్వాలేదనిపించింది. అయితే ఈమెకు తగ్గ సీన్స్ పడలేదు అనిపించేది. క్లైమాక్స్లో కాస్త స్కోప్ దక్కింది. తేజుగా చేసిన ధనుష్ స్క్రీన్ ప్రెజెంటేషన్ బాగుంది, కాకపోతే ఇంకా ఇంప్రూవ్ కావాలి అనిపించింది. రాజేశ్వరిగా ప్రత్యేక పాత్ర చేసిన సలోని ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసింది. ఎమోషనల్ సీన్స్ పడ్డాయి, కానీ ఆ పాత్రను ఇంకాస్త బలంగా రాసుకోవాల్సింది అనిపించేది. మిగతా పాత్రధారులు తమ పరిధి మేరకు ఓకే నటించారు. దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి రాతలో విషయం లేదనిపించేది, కాకపోతే పేపర్ మీద రాసుకున్నది స్క్రీన్పై తీసుకొచ్చేసరికి అనుభవం లేదు కదా, తడపడ్డా అనిపించేది. శుద్ర పూజల నేపథ్యంలో క్యూరియాసిటీ పాయింట్ రాసుకున్నప్పటికీ తీసే విషయంలో తడపడ్డాడు. సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధ్రువన్ పాటలు, సంగీతం పెద్దగా ఎలిమినేట్ చేయలేకపోయాయి. అలానే పూర్తిగా బాలేవని చెప్పలేను. నిర్మాణ నిర్వహణలు ఓకే అనిపించాయి. ఓవరాల్గా చెప్పాలంటే తంత్ర ప్రేక్షకులను భయపెట్టలేకపోయిందని చెప్పేది. ఓవరాల్గా సినిమాకి రేటింగ్ ఇవ్వాల్సి వస్తే అవుట్ ఆఫ్ 5 గాను 2 ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర. థ్యాంక్ యూ.